జయ నమః. ఫల్గుణ మాసంలో వచ్చే పూర్ణిమని హోలీ పూర్ణిమగా, కామదహన పూర్ణిమగా కూడా జరుపుకుంటూ ఉంటాము. దీనిని కామదహన పూర్ణిమగా పిలవటం వెనుక ఉన్న ఇతివృత్తాన్ని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వం సతీదేవి తన అవతారం చాలించగానే ఆ వియోగ దుఃఖంలో ఉన్న పరమేశ్వరుడు కైలాస పర్వత శిఖరంపై లోకం పట్టనంతగా తనను తానే మరిచి తీవ్ర సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు. అదే అదనుగా చేసుకున్న తారకాసురుడు అను అసురుడు కేవలం శివపుత్రుడి చేతిలోనే తనకు మరణం ఉండేలా బ్రహ్మ ద్వారా వరాన్ని పొంది ఆ వర గర్వంతో ముల్లోకాలని పీడిస్తూ లోకకంటకుడుగా మారాడు. ఈ లోపులో ఇక్కడ అమ్మవారు పార్వతీదేవిగా, హిమవంతుడు మేనాదేవికి పుత్రికగా జన్మించింది. నారద మహర్షి సూచన మేరకు హిమవంతుడు ఆ పార్వతీదేవిని తపస్సులో లీనమై ఉన్న శివసేవకై నియోగించాడు. తారకాసుర సంహారం కోసం పరమేశ్వరుడు తపస్సును చాలించి పార్వతీదేవిని స్వీకరించటం, తద్వారా శివపుత్రుడి జననం అనివార్యం. దానికోసం దేవతలంతా మన్మధుడిని సహాయం కోరారు. ఎప్పటిలానే పార్వతీదేవి శివుని సేవలో ఉండగా ఇదే సరైన సమయమని భావించిన మన్మధుడు ఒక చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణాన్ని ప్రయోగించాడు. అది నేరుగా వెళ్లి శివుని తాకగానే తన ఎదురుగా తనను సేవించుకుంటున్న పార్వతీదేవిపై దృష్టిపడి మనసులో అమ్మ ఎడల అత్యంత సహజమైన ప్రీతిభావం జనించింది. తనలో జనించిన ఈ ప్రేమభావాన్ని గుర్తించిన పరమేశ్వరుడు తక్షణమే తన మూడో నేత్రాన్ని తెరిచి ఆ కోపాగ్ని జ్వాలల్లో దీనికి కారణమైన మన్మధుడిని భస్మీపటనం చేశారు. త్రినేత్రుడి కోపాగ్నికి కాముడు దహించబడ్డే రోజే ఈ ఫాల్గుణ పూర్ణిమ. అందుకే ఈ రోజు కామదహన పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాము. మన్మధుడు మనలోని కామ వికారాలకు సంకేతం. అందుకే ఈ రోజు భక్తితో పరమేశ్వరుని ప్రార్థిస్తే మనలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన అజ్ఞానపూరితమైన కామవాసనలు జ్ఞానమనే అగ్నితో సమూలంగా దహించబడతాయి. ఈ జగత్తు సప్త వర్ణాలతో కూడి ఉంటుంది. ఈ సప్త వర్ణాలే మన శరీరంలో సప్త ధాతువులు. మనలో జనించే కోరికలకు మూలం ఈ సప్త ధాతువులే. కోరికలను అదుపులో పెట్టాలి అంటే ఈ సప్త ధాతువులను అదుపు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క వర్ణం కాబట్టి ఆ రంగులను ఒకరిపై ఒకరు జల్లుకుని తద్వారా ఈ రంగులకు మూలమైన ధాతువులను అదుపులో పెట్టి కోరికలు నియంత్రించాలి అన్నదే హోలీ పండుగలోని అంతరార్థం. రోజు ఈశ్వర ప్రార్థనతో పాటు పాయసాన్ని నివేదిస్తూ ముగ్గురమ్మలైన లక్ష్మీ, పార్వతీ, సరస్వతుల ప్రార్థన కూడా విశేష ఫలితాన్నిస్తుంది. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.